హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే దివాళీ రోజు వ్లాగ్. అసలు నైట్ త్వరగా పడుకున్నాం కదా, మార్నింగ్ అయితే త్వరగానే లేచానండి. కానీ నేను లేచేసరికి ఫుల్ ఎండ వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ అయితే బ్రేక్ఫాస్ట్ కూడా చేసేస్తున్నారు. ఇక్కడికి వస్తే అండి నార్మల్గా సిక్స్ ఆ టైమ్స్కి మ్యాక్సిమం లేచేస్తాము. ఎందుకంటే అత్తమ్మ లేచేస్తారు, ట్యాప్ వచ్చేస్తుంది. అండ్ త్వరగా మనకి ఎండాల వచ్చేస్తాయి కదా. అపార్ట్మెంట్స్లో ఉన్నామనుకోండి మనకు అంత త్వరగా తెలీదు. ఒక 9 అయినా 10 అయినా కూడా అంత తెలీదు. అండ్ అంతసేపు అయితే పడుకోంలేండి. ఎందుకంటే మా పిల్లలు మార్నింగే ఒక 8 ఆ టైంకే బ్రేక్ఫాస్ట్ పడిపోవాలి. ఎందుకంటే తక్కువ తింటారు కదా, సో కొంచెం త్వరగా ఆకలేసేస్తుంది కాబట్టి సో వాళ్ళైతే ఫాస్ట్గానే తినేస్తారు 8 ఆ టైంకి. ఇవాళైతే ఇంకా ఫాస్ట్గా ఇంకా అత్తమ్మ బ్రేక్ఫాస్ట్ వేసేసినట్టున్నారు, తినేస్తున్నారు. ఇడ్లీ చేసేసారండి. ముందే చెప్పాను, ఎందుకంటే ఇడ్లీ ఇవైతేనే బెటర్ కదా, అత్తమ్మ గారెలు ఇస్తాను అని చెప్పారు. వద్దత్తమ్మ అంటే జర్నీ చేసాం కదా, నిన్ననైతే నాకు కొంచెం చాలా హెవీగా అనిపించిందండి. అలా త్వరగా పడుకుండిపోయాను. అండ్ ఇంకా పెద్దగా దీపావళి సెలబ్రేషన్స్ అయితే ఇయర్ ఏమీ చేసుకోవట్లేదండి. ఎందుకంటే అక్క వాళ్ళు అంటే మా తోటికోడలు వాళ్ళు అయితే చేసుకోవట్లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మగారు చనిపోయారు కదా, అక్క అయితే చేసుకోవట్లేదు. ఇంకా మేము ఒక్కరమే. అండ్ మా భవానీ కూడా రాలేదండి. మేము అసలు తనైతే వచ్చేసేదంట, కానీ మేము ముందే అనుకోలేదండి ఇప్పుడు ఈ టైంలో ఇక్కడికి వస్తామనేసి. అస్సలు లాస్ట్ మినిట్లో ప్లాన్ చేసుకున్నాం. అందుకే కదా ఇంకా కార్లో వచ్చాము. తను ట్రై చేసిందంట కానీ టికెట్స్ లేవంట. అదే అనిపించింది. అందరం ఒకసారి గ్యాదర్ అయ్యి ఉంటే బాగుండేది. తనైతే ఇంకా ఎక్కడికైనా వెళ్దాం వదిన అందరం కలిసి అని అంటుంది. కానీ ఇంకా మళ్ళీ సంక్రాంతికి కూడా మా హస్బెండ్ కుదరదో అండి. ఇప్పుడు వచ్చినప్పుడే తను కూడా వచ్చి ఉంటే బాగుండేది అనేసి ఎన్నిసార్లు అనుకున్నామో. ఇంక ఇక్కడైతే తినేసి వాళ్ళ మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాము. అక్కడ ఏమైనా కొంచెం చిన్నగా సెలబ్రేషన్ కూడా కాదులేండి, ఇంకా వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు కదా. అండ్ మీరు అనుకోవచ్చు మా అక్కే ఇక్కడికి రావచ్చు కదా అలా అనుకోవచ్చు. కానీ ఇంకా తను ఏది సెలబ్రేట్ చేసుకోవట్లేదంటే ఎక్కడికి వెళ్ళట్లేదండి. అసలు నార్మల్గా బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదు. అందుకే ఇంక అత్తమ్మ వాళ్ళ ఇంటికి కూడా రావట్లేదు. సరేలే ఇంకా అంటే మనము కొన్ని సిచ్యువేషన్స్ అర్థం చేసుకోవడం బెటర్ అని నా ఫీలింగ్. అత్తమ్మ మేము వచ్చేసరికి అండి ఒక 4-5 రకాల స్నాక్స్ ప్రిపేర్ చేశారు. నేను నార్మల్గా ఇలాంటి స్నాక్స్ ఎప్పుడూ కూడా వద్దనే చెప్తానండి. ఎందుకంటే మా పిల్లలు ఏంటంటే పెడితే తింటారు, అలా అనేసి ఇది కావాలమ్మా అని మాత్రం అడగరు. ఇంకా చిన్నపిల్లలే కదా. ఇంకా నాకేంటంటే అత్తమ్మని ఇబ్బంది పెట్టడం ఎందుకు, ఏదైనా ఉంటే నేనే మీకు తెలుసు కదా ఇంట్లో నార్మల్గా ఎక్కువగా ఏదో ఒక స్నాక్ ప్రిపేర్ చేస్తూనే ఉంటాను. ఇంక ఇలాంటి స్నాక్స్ అత్తమ్మకి ఇబ్బంది అయిపోతుంది ఎందుకులే అనేసి మోస్ట్ ఆఫ్ ద టైం అవాయిడ్ చేస్తూనే ఉంటామండి. అందుకే మేము వస్తే వద్దని చెప్తామనేసి అత్తమ్మ మేము వచ్చేసరికి చేసి పెట్టారంట. ఎందుకు అత్తమ్మ నార్మల్గా అంటే ఇంత కష్టపడ్డం ఎందుకు, ఒక్కరే ఉంటారు మళ్ళీ. నాకైతే అదే కన్సర్న్. ఇప్పుడు అంటే మా అత్తమ్మని అమ్మ విషయంలో కూడా అంతే అండి. నేను అస్సలు ఇలాంటివి ఏవి చెయ్యనియను కూడా. ఎందుకంటే పిల్లలకి నేనే ఏదో ఒకటి రోజు చేసి పెడుతూ ఉంటాను. అండ్ వాళ్ళు ఎలాగో చిన్నపిల్లలే, ఇది కావాలి ఇదని అడగరు, పెడితే తింటారు లేదంటే సైలెంట్. ఇంకా మా హస్బెండ్ కూడా అంతే అండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు కాబట్టి తింటారా, నార్మల్గా ఆఫీస్కి వెళ్ళిపోయారు అనుకోండి మార్నింగ్, ఇంకా అలానే ఉండిపోతూనే ఉంటాయి. మళ్ళీ ఒకరు ఇంత కష్టపడి మన కోసం చేసినప్పుడు పాడు చేయడం కూడా కరెక్ట్ కాదు కదా. అత్తమ్మ అయితే 5 టైప్స్ అయితే చేశారండి. అన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉండే. మా పిల్లలు అయితే ఫుల్ ఇష్టంగా తిన్నారు. ఆ గులాబీ పూలు ఉన్నాయి చూసారు కదా, ఇంకా అవి గవ్వలు కొంచెం స్వీట్గా ఉంటాయి కదా, ఇంకా అవైతే ఫుల్గా మా చిన్నోడు కూడా తింటున్నాడండి. ఎందుకంటే ఇంకా మనకి గుల్లగానే ఉంటాయి. అండ్ అత్తమ్మ ఏమన్నారంటే వీళ్ళ కోసం సపరేట్గా నెయ్యి వేసి చేశానమ్మా, అంటే గులాబీ పూలకు అనుకుంటా అవి మనకు కొంచెము డాల్డా అంటే నార్మల్గా అలా వేస్తారనుకుంటా. బట్ అత్తమ్మ ఏంటంటే మంచిగా నెయ్యి వేసే చేశారంట. నెయ్యి కూడా ప్రిపేర్ చేశారండి. నెయ్యి మాత్రం మ్యాండేటరీగా తీసుకెళ్తాను అత్తమ్మ చిన్నోడికి. అంటే అన్నంలో మనం ఇంకా ఎంత బయట నెయ్యి కంటే ఇంట్లో నెయ్యి బెటర్ కదా, అదైతే మ్యాండేటరీగా తీసుకెళ్తాను అని చెప్పాను. ఇంక స్నాక్స్ అయితే నేను మోస్ట్లీ వద్దత్తమ్మ మీరు ఇక్కడ తింటూ ఉంటారు కదా, నార్మల్గా ఇంట్లో ఉంటారు కదా జనాలు, అలా అని చెప్పాను. కానీ మా అత్తమ్మ ఊరుకోరులేండి, వెళ్ళేటప్పుడు ఇవన్నీ ప్యాక్ చేస్తారేమో. ఇంకా మా ఆయన అక్కడ కూర్చొని మార్నింగే బ్రేక్ఫాస్ట్ చేశారండి. మళ్ళీ తినేస్తూ ఉన్నారు. అత్తమ్మ 1 డజన్ ఇడ్లీలు పెట్టారంట. అసలు మా అత్తమ్మ అదేంటో అండి, మరి ఇడ్లీలు ఎలా చేస్తారు అంటే ఎంత సాఫ్ట్గా దూదుల్లాగా ఉంటాయి. ఇంకా వీళ్ళేమో తింటూనే ఉన్నారు. నేను వెళ్ళి కనీసం నేను కొంచెం లేట్గా బ్రేక్ఫాస్ట్ చేస్తానండి. ఇంట్లో ఉన్న ఎక్కడనే కాదు, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఇక్కడికి వచ్చినా ఎప్పుడైనా అరౌండ్ 10 అయిపోతుంది నా బ్రేక్ఫాస్ట్ చేసేసరికి. ఇంకా మా ఆయన ఏమో తిడుతూనే ఉంటారు, కొంచెం ఫాస్ట్గా బ్రష్ చేసేసి రెడీ అవ్వచ్చు కదా, ఎందుకు ఇంత టైం తీసుకుంటావు అలా అనేసి.
బట్ నాకు ఇంకా అది అలవాటైపోయింది. అంటే రోజు లేట్‌గా తినడము అరౌండ్ 10 ఇంక ఇంట్లో ఉంటే అప్పుడప్పుడైతే 11 కూడా అయిపోతదిలెండి నేను బ్రేక్‌ఫాస్ట్ చేసే టైంకైతే. ఇంకా పిల్లలిద్దరికీ స్నానం చేసేసి ఈ డ్రెస్సులేసేసుకున్నారండి. ఇవి నేను బర్త్‌డే కోసం తీసుకున్నాను గదా! కొత్త డ్రెస్సే కావాలి ఇంక మరి రిషుబాబు అండి కొత్త డ్రెస్సే కావాలి, కొత్త డ్రెస్సే కావాలి అనేసి ఇంక తీసేసి ఏసేసుకున్నాడు. చిన్నోడికి, పెద్దోడికి. బావుంది గదా! ఈ డ్రెస్ అయితే నాకు భలే క్యూట్‌గా అనిపించారు. సరే వీళ్ళకి కొన్ని ఫోటోస్ తీసేసి మా డ్యాడీ వాళ్ళకి కూడా పంపిస్తాము. వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనేసి కొన్ని ఫోటోసు, వీడియోస్ అవన్నీ తీసి మా డ్యాడీకి కూడా పంపించాను. ఎంత హ్యాపీగా ఫీల్ అయిపోతారండి. ఈ మధ్య కాలంలో మెయిన్ మా చిన్న బాబు ఫేవరెట్ అయిపోయాడంటే ఇప్పుడిప్పుడే చిన్నగా మాటలు నేర్చుకుంటూ ఇంకా చిన్నోడే కదా ఇంకా భలే క్యూట్గా అనిపిస్తుంది. అండ్ నేను కూడా రెడీ అయిపోయాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి బయటికి వెళ్తున్నాము. వాళ్ళు రెడ్ వేసుకున్నారు అనేసి నన్ను కూడా రెడ్ డ్రెస్ వేసుకోమని అండి. అమ్మ నువ్వు కూడా రెడ్ డ్రెస్ వేసుకోమ్మా అలా అంటూ ఉన్నారు. సరే అనేసి ఇంకా నేను కూడా రెడ్ డ్రెస్సే వేసుకొని రెడీ అయ్యాను. మేమైతే బయటికి వెళ్తున్నానండి. ఏంటంటే ఇంకా పిల్లలు చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి అంటే అత్తమ్మ వాళ్ళ చెల్లి వాళ్ళ దగ్గరే ఉంటారు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఎందుకంటే సిద్ధు మా ఆడపడిచి వాళ్ళ అబ్బాయి వాళ్ళైతే వచ్చారు. ఇంకా పిల్లలతో ఆడుకుంటారనేసి అక్కడికి వెళ్ళిపోయాడు. అక్క వాళ్ళైతే త్వరగా రమ్మని చెప్పారండి. సరే అంటే మార్నింగ్ త్వరగానే రెడీ అయిపోయాము. కానీ ఇంకా మా మనీ ఏంటంటే మా చిన్నత్తయ్య వాళ్ళ అబ్బాయి ఇల్లు తీసుకుందాం అనుకుంటున్నారు నరసాపురంలో. అది అంటే దాని గురించే కొన్ని ప్లేసెస్ చూసాడంట. తను ఏది ఫైనలైజ్ చేసుకోవట్లేదు అంటే చేసుకోలేకపోతున్నాడంటే సరే మీరు కూడా ఒకసారి చూడండి అన్నయ్య అంటే ఇంకా మేమిద్దరం కూడా సరేలే ఒకసారి చూద్దాము అనేసి ఒక 4-5 హౌసెస్ అయితే చూసామండి. నరసాపురంలో కూడా అసలు రేట్లు చాలా పెరిగిపోయాయి. మినిమం అండి ఒక 60 లక్షలు లేనిది ఒక చిన్న 2 BHK హౌస్ అంత అయితే రావట్లేదు. ల్యాండ్ కాస్ట్ ఎక్కువగా పెరిగిపోయినట్టుంది ఈ మధ్యకాలంలో. అంటే మనము విలేజెస్లో అయినా సిటీస్లో ఎక్కడైనా కూడా చాలా పెరిగిపోయింది కదా. ఇంకొక 4-5 హౌసెస్ చూసాము. మేమైతే 2-3 సజెస్ట్ చేసామండి. మరి చూడాలి ఏది తీసుకుంటాడు ఫైనల్గా అనేసి. అండ్ బయట ఎండ కూడా అండి 10 అవుతుంది కానీ అసలు నరసాపురంలో మామూలుగా లేదు. అయితే వర్షం పడుతుంది లేదంటే ఫుల్ ఎండ కాచేస్తుంది. ఇదేం వెదరో నాకు అర్థం కాలేదు. మేము కొద్దిసేపు బయటకు వచ్చేసరికి నేను ఆ 4-5 హౌసెస్ చూసేసరికి డిహైడ్రేటింగ్గా అనిపించింది. సరే అనేసి ఇక్కడ నరేష్ ఫ్రూట్ జ్యూస్ ఉంటే ఇక్కడికైతే వచ్చాము. ఇందులో క్యారెట్ జ్యూస్ అయితే అసలు ఫుల్ ఫేమస్ అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేను ఒక క్యారెట్ జ్యూస్ అండ్ మా హస్బెండ్ ఏంటంటే జీడిపప్పు అదేదో మిల్క్ షేక్ ఏదో ఆర్డర్ చేశారు. బట్ ఈ క్యారెట్ జ్యూసే చాలా అంటే చాలా బాగుంటుంది. క్యారెట్ని వాళ్ళు ఉడకబెట్టేసి ప్రిపేర్ చేస్తారంట. అసలు ఎలా చేస్తారో ఏంటో కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉండే. యాక్చువల్గా సీతాఫలం జ్యూస్ కూడా ఉంటుందంట. మేము ఇంకా కొంచెం అంటే అప్పుడే స్టార్ట్ అయినట్టుంది ఎర్లీగా వచ్చాము. లేదంటే కస్టర్డ్ యాపిల్తో కూడా బాగా చేస్తారండి. అండ్ అదేదో అంటారు చూడండి బయట ఫుల్ వేడిగా ఉంటుందా వీళ్ళు ఫుల్ ఏసీ పెట్టేస్తారు ఈ రూమ్లో. ఏదో వేడి ప్రపంచంలో నుంచి ఒకటేసారి ఇట్లా చల్లగా అలా వచ్చినట్టు అనిపిస్తుంది. సో నేనైతే ఇంకా క్యారెట్ జ్యూస్ తీసుకున్నాను. అసలు టేస్ట్ అయితే సూపర్గా ఉండే. నాకేమో ఇంకా లేట్ అయిపోద్ది కదా మళ్ళీ అంటే బయటకు కూడా పటాకులు అవి అయితే మేము తీసుకోలేదండి ముందే. వెళ్ళే దారిలో అవి కూడా తీసుకొని వెళ్ళిపోదాము అనుకున్నాము. అవి కూడా అండి చాలా కాస్ట్ అయిపోయాయి. అసలు ఒక 2000 పెడితే ఎన్నో రావట్లేదు. మేము చిన్నగా ఉన్నప్పుడు అయితే అసలు మా డాడీ ఒక 1000 రూపీస్కి ఫుల్ తీసుకొచ్చేవాళ్ళు. అండ్ మా నాన్నమ్మ వాళ్ళకైతే నోములు అంటారు కదా దీపావళి నోములు అయితే ఉండేవండి. ఎప్పుడు దీపావళి వచ్చినా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయే వాళ్ళం. దసరాకి అమ్మమ్మ ఇల్లు, దీపావళికి నానమ్మిల్లు ఇవైతే మ్యాండేటరీ. కొన్ని సంవత్సరాలే అలా వెళ్ళాము ఎందుకంటే ఆ నోములు అవి చేసుకోవాలి కదా. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మా డాడీ వాళ్ళు కొత్త ఇల్లు ఇక్కడికి వచ్చేయడము, నానమ్మ వాళ్ళ ఇల్లు కూడా తీసేశారు కదా. దానివల్ల ఇంకా అక్కడికైతే వెళ్ళట్లేదు. ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లో కొత్తగా పెట్టుకోవాలి. అండ్ అత్తమ్మ వచ్చేటప్పుడు చెప్పులు తీసుకురమ్మని చెప్పారండి. అత్తమ్మ కోసం అయితే చెప్పులు చూస్తున్నాను. సేమ్ నా కాల్ సైజే ఉంటుంది అత్తమ్మది కూడా. అందుకే ఇంకా ఇక్కడైతే చెప్పులు మా హస్బెండ్ కూడా తీసుకుంటాను అన్నారు. ఇద్దరికి తీసుకుంటాను. నేను ఎప్పుడు వచ్చినా మ్యాండేటరీగా అత్తమ్మకి అయితే చెప్పులు తీసుకుంటాను. ఎందుకంటే నేను వచ్చేది 6 మంత్స్కి ఒకసారి అలా వస్తూ ఉంటాను. వచ్చినప్పుడల్లా పాడైపోతూనే ఉంటాయి. ఇంకా అత్తమ్మ ఒక్కరే బయటికి ఏమొస్తారు చెప్పండి. అందుకే వచ్చినప్పుడల్లా ఇంకా నేను మ్యాండేటరీగా చెప్పులు తీసుకుంటూ ఉంటాను. అక్కడే నా కాల్స్ అయితే కరెక్ట్గా ఉంటే అత్తమ్మ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతాయి. ఎప్పుడైనా అండి మనము పెద్దగా అన్నీ కొనియకపోయినా అంటే చిన్నవి మనం ఏది చేసినా కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా. అండ్ మొన్న ఒక షార్ట్ వీడియో పెట్టాను కదా అత్తమ్మ కోసం తీసుకొచ్చాను అనేసి. దాంట్లో కొంతమంది మీరు ఇదంతా షో ఆఫ్, నేను దాన్ని అంటే మనం ఏదైనా పని చేస్తే మనం ఒకటి చూపిస్తూ ఉంటే జనాలు
అలా ఉండడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారనేది నా ఫీలింగ్. అదేమి షో ఆఫ్ అలా అయితే కాదండి. అండ్ అత్తమ్మకి నేను చేసిన లడ్డూలు చాలా నచ్చేసాయంట. 3, 4 లడ్డూలు తినేసానమ్మ. ఆల్మోస్ట్ ఇంకా అందరికీ ఇచ్చేసరికి లడ్డూలు ఒకటే రోజుకి అయిపోయాయండి. అంత నచ్చేసాయంట. సరే అత్తమ్మ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కూడా తీసుకొస్తాను అంటే, నేను ఇంకా అవి నచ్చాయి అని కొంచెం తక్కువ క్వాంటిటీ చేశానండి. ఎందుకులే అనేసి ఇంకా నచ్చాయి అనుకోండి, ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు కొంచెము ఇంక ఈసారి అయితే అందులో కొంచెం సీడ్స్ కూడా నట్స్ కూడా వేద్దాము, అలా ప్రిపేర్ చేద్దాము అనుకున్నాను. ఇంకొచ్చినప్పుడు అలాంటివి తీసుకొస్తాను. అత్తమ్మకి అయితే చాలా బాగా నచ్చాయి. అంటే కొంచెం బెల్లం క్వాంటిటీ కూడా తక్కువగానే వేశాను కదా, ఇంక కొంచెం తక్కువగా వేయడం బెటర్ ఏమో అండి. అంటే ఒక 3-4 లడ్డూలు తింటున్నారనుకోండి, మళ్ళీ షుగర్ లెవెల్స్ ఏమైనా పెరుగుతాయి కదా. ఇంకా మేమైతే అత్తమ్మకు బాయ్ చెప్పేసి భీమవరంకి అయితే వెళ్ళిపోయాము. మాకు బాధగా అనిపించింది. అంటే ఇక్కడ అత్తమ్మను వదిలేసి అత్తమ్మను కూడా రమ్మన్నాము, బట్ మామయ్యకి ఇంకా నీరసంగా ఉంది. అండ్ ఈవినింగ్ ఎవరో ఒకరు ఇంట్లో దీపం పెట్టాలి కదా, అందుకే ఇంకా అత్తమ్మ అయితే రానని చెప్పేశారు. మేమైతే ఫైనల్గా ఆ పటాకులు అవన్నీ కొనుక్కొని వచ్చేసరికి ఆల్మోస్ట్ 2 అయిపోయిందండి. ఎంత క్రష్ ఉందంటే అక్కడైతే. ఇంకా మా తోటకోడలు వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసరికి మా తీసి అవి రాసి పెట్టారంట వెల్కమ్ అనేసి. ఎంత హ్యాపీగా అనిపించిందో. రాగానే ఫస్ట్ అక్క దగ్గరికి వెళ్ళిపోయాను. అక్క అయితే ఇంకా రెడీ అవుతున్నారంట. ఇంకా చూసారు కదా, అసలు మా పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారండి. మెయిన్ ఇంకా వాళ్ళ పెద్దనాన్న అంటే చాలా ఇష్టం అండి. తీక్షి కూడా చాలా బాగా ఆడిపిస్తుంది. ఇంకా అంటే వీళ్ళ అమ్మాయి అయిపోయేసరికి మంచిగా ఆడిపిస్తుంది. అండ్ ఇక్కడ పక్కకు బాబు ఉన్నాడు కదా, అక్క వాళ్ళ చెల్లి కొడుకండి. సో ఆ అబ్బాయి కూడా ఇంకా ఒక్కడే ఉంటాడు అనేసి అక్క అయితే రమ్మన్నారంటే, ఇలాగ ఇక్కడైతే పిల్లలు ఉంటాం కదా అనేసి మా తీక్ష అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. పిండిని వచ్చేసరికి ఇవన్నీ రాసానని చాలా ప్రేమగా ఉంటుందండి. నాకు అసలు నేను చెప్తున్నాను కదా, మా హౌస్లో నాకు అంటే తను ఇంటరాక్ట్ అంటే మనతో బాగా మాట్లాడడం అయినా ఏదైనా కూడా అసలు చాలా ప్రేమగా అనిపించేస్తుంది. మన మీద అంత లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తుందండి. ఇప్పుడున్న పిల్లల్లో కొంచెము అంటే అంత ఎక్కువగా ఇప్పుడు మా పిల్లలైనా అంత ఎక్స్ప్రెస్ చేయరు, బట్ తీక్షి మాత్రం అలా కాదు. అండ్ అక్కే మేము వచ్చేసరికి మంచిగా నాటుకోడి వండిందండి. నేను అంటాను అంటే నార్మల్గా మా సైడ్ అయితే దీపావళి రోజు నాన్ వెజ్ అయితే తినరు, అమ్మ వాళ్ళ సైడ్ అయితే. బట్ అత్తమ్మ వాళ్ళ సైడ్ అలా కాదంట. ఎందుకంటే అల్లుడు వస్తారు కదా ఇంటికి, నార్మల్గా దివాళీకి దసరాకి అలా. సో నాన్ వెజ్ మ్యాండేటరీగా వండుకుంటారు. మా అక్క కూడా ఇంకా మంచిగా పప్పుచారు చేసింది, నాటుకోడి వండి పెట్టేసింది. మా ఆయనేమో ఆ రోజు మండే అన్నారండి. నార్మల్గా మండే నాన్ వెజ్ తినరు కదా. అక్క ఏంటంటే అక్కకి తెలుసు, బట్ ఇంకా అయినా కూడా నాన్ వెజ్ అయితే చేశారు. మా ఆయన తింటారేమో అనుకున్నారు, కానీ మా ఆయనేమో వద్దొదిన ఇంకా ఇవాళ మండే కదా నేను పప్పుచారు వేసుకుంటానని చెప్పారు. ఇంకా పిల్లలు అందరూ చూసారా, ఈ మగ పిల్లలు ఉంటే ఒక దగ్గర అస్సలు ఎంత అల్లరంటే అంత అల్లరి. సేమ్ నాకు డెలివరీ అంటే మా ఋషిబాబు మార్చి 3 పుట్టాడు కదా, ఆ పక్కకు అక్క వాళ్ళ చెల్లి అబ్బాయి అని చెప్పాను కదా, ఆ అబ్బాయి మార్చి 4th రోజు పుట్టాడండి. ఒకటేసారి ప్రెగ్నెంట్ అయ్యాము. డెలివరీ కూడా ఇంకా మోస్ట్లీ ఆ రోజే అయిపోయింది. అంటే ఎలాగో సీ సెక్షనే కదా, బట్ తర్వాత తనైతే నెక్స్ట్ డే అయితే చేపించుకుంది. ఇంకా మా ఆయనేమో ఫుడ్ తినేసి ఇంకా వాళ్ళ అన్నయ్యతోనే ఎన్ని ముచ్చట్లు ఉంటాయండి ఆడవాళ్ళకే. అంటే ఇప్పుడు నేను మా తోటకోళ్ళు ఎన్ని మాట్లాడుకుంటాము, మళ్ళీ మా బావగారు మా ఆయన ఇంకా ఏవో డిస్కస్ చేసుకుంటూనే ఉంటారు. ప్రతిదీ అన్నయ్యకి చెప్తా. అంటే మేము ఏ పని చేసినా బావగారికి ఒక మాట అయితే చెప్తామండి. ఇంకా ఇంట్లో పెద్దగా అన్నట్టు ఏదైనా చెప్పకుండా ఎవ్వరు ఏది చేయరు. మేమనే కాదు, మా ఆడపడిచైనా అత్తమైనా అన్నీ కూడా బావగారి. అంటే ఎప్పుడైనా అండి మా అత్తమ్మ అండ్ అమ్మ వాళ్ళు ఒకటే చెప్తారు, ఇంటికి పెద్దోళ్ళు మంచిగా సెట్ అయ్యి మంచిగా ఉంటే ఇంట్లో మిగతా వాళ్ళు కూడా అలానే ప్రాపర్గా అలైన్మెంట్ ఉంటుంది అనేసి అయితే. అంటే ఇంటికి పెద్దగా ఉన్న వాళ్ళే మంచిగా ఉన్నారనుకోండి, అందరు కమాండింగ్గా అలా ఉంటుంది కదా. మా ఇంట్లో మాత్రం మా బావగారి మాట అందరం వింటామండి, ఇంక్లూడింగ్ అసలు ఎవ్వరం కూడా అంటే గట్టిగా ఇట్లా ఆన్సర్ అయితే చెప్పాము. అందరం కూడా బావగారు ఏది చెప్తే అదే ఫైనల్ డెసిషన్. అండ్ మేము కూడా అంతే, ఇంకా ఏదైనా చెయ్యాలి అనుకుంటున్నామంటే ఇంకా బావగారిని అయితే డిసైడ్ అయిపోతారు, ఇలా చేద్దాం ఇది అని. అండ్ ఎదుటి నుంచి కూడా అంతే లవ్ అండ్ రెస్పెక్ట్ వస్తుందండి. ఇప్పుడు మా మమ్మల్నైనా అందరినీ మంచిగా చూసుకుంటారు. అంటే మనం ఒక దగ్గరికి వెళ్తే హ్యాపీగా ఇట్లా ఉంటాం అనుకుంటాం కదా. అందుకే నాకు మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి రావడానికి అంత హ్యాపీగా అనిపిస్తుంది. నేను కూడా వాళ్ళతో అలానే ఉంటాను కూడా. ఇంకా మా పిల్లలకైతే పెద్దనాన్న అంటే అదొక టైప్ ఆఫ్ లవ్ ఎఫెక్షన్ ఫుల్గా. మెయిన్ మా రిషిబాబుకి అండి ఇంకా ఎక్కేసి ఎంత ఆటలాడేసుకుంటారో వాళ్ళైతే. బావగారు అంటే స్ట్రిక్ట్గా ఉంటారు, కానీ పిల్లలతో మాత్రం మంచిగా ఇవాళ మొత్తం అందరితోనండి పటాకులు కాల్పిస్తూనే ఉన్నారు. యాక్చువల్గా అయితే ఎవ్వరు స్టార్ట్ చేయలేదు, మేము అరౌండ్ 6కే కిందికి వచ్చేసాము. ఎందుకంటే
అందరూ కూడా చిన్నపిల్లలే కదా, మళ్ళీ అందరు కాలవడం స్టార్ట్ చేస్తే ఎక్కువ పొగొచ్చేస్తుంది. అప్పటికే వాళ్ళు మాస్కులు పెట్టుకున్నారు, సో ఎక్కువ పొగొచ్చేస్తుంది. మళ్ళీ ఏమైనా అంటే దెబ్బలు తగిలిచ్చేసుకుంటారు, అలా ఎందుకులే అనేసి ఎవరు 6 కాల్స్తారు చెప్పండి. మేము ఒక్కరమే 6 కిందికి వచ్చేసి కాల్చేసాము అన్నీ కూడా. బావగారు దగ్గరుండి పిల్లలందరితో కాల్పించేశారు. ఇంకా నేను అక్క అయితే అక్క అయితే కిందికి కూడా రాలేదులేండి. ఇంకా అక్క ఏదో ఇంట్లో ఏదో పనులు ఉంటాయి కదా అవి చేసుకుంటూ ఉన్నారు. నేను కూడా చూసేసి ఇంకా పైనకైతే వెళ్ళిపోయాను. లాస్ట్ ఇయర్ దివాళీ కూడా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో చేసుకున్నానండి, బట్ మళ్ళీ ఈ ఇయర్ కూడా ఇక్కడే చేసుకున్నాము. అండ్ మా అక్క వాళ్ళ ఈ అపార్ట్మెంట్ అండి అసలు చాలా బాగుంటుంది. అండ్ మనకి రోడ్డుకు పక్కకే అందరు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి. నాకైతే అదే అనిపిస్తూ ఉంటుంది, అబ్బా ఇట్లా తెలుగు ఫ్యామిలీస్ అంటే మనకి మంచైనా చెడైనా అన్నీ బాగా పలకరిస్తారు. ఇప్పుడు కొంచెం మనకు బాగాలేదనుకోండి, ఎంత అంటే హెల్ప్ చేయడమైనా ఏదైనా ఇప్పుడు నార్మల్గా బెంగళూరులో అలా ఎవరు ఏది పట్టించుకోరు కదా, బట్ ఇక్కడ ఎన్విరాన్మెంట్ బాగుంటుంది. మా ఆయనేమో మనం కూడా ఒకటి తీసి పెట్టుకుందామో నువ్వు చెప్పు అని అంటూ ఉంటారు. బట్ ఇక్కడ మాకైతే ఒక చిన్న ల్యాండ్ అయితే ఉందండి. ఫ్యూచర్లో ఎప్పటికైనా అంటే మాతో అక్క వాళ్ళకి మాకు ఇద్దరికీ ఉంది, ఎప్పటికైనా ఇటు ఇల్లులు కట్టుకొని ఇటు సైడే సెటిల్ అయిపోదాము అనేసి. ఎందుకంటే మా హస్బెండ్కి ఇంకా ఇటు సైడే ఎక్కువగా ఇష్టం కదా, ఎప్పటికైనా ఇటు సైడే ఒక ఇండివిజువల్ హౌస్ కట్టుకొని సెటిల్ అయిపోవాలి అనుకుంటున్నాము. అది కూడా ఇంకా మా తోటికోడలు వాళ్ళకి దగ్గరలోనే, ఎందుకంటే వాళ్ళ పిల్లలు మా పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయి ఇంకా వాళ్ళ స్టడీస్ వాళ్ళు ఎక్కడో ఉన్నారనుకోండి, ఇంకేం చేస్తాను చెప్పండి. రిటైర్మెంట్ అయిపోయాక హ్యాపీగా ఇటు సైడే ఏదైనా మంచిగా సెటిల్ అయిపోతే అంటే మనకి సిటీ లాగా ఉంటుంది, ప్లస్ మంచి ఎన్విరాన్మెంట్ హ్యాపీగా ఉంటుంది కదా, అలా అయితే అనుకుంటున్నాము. చూడాలి ఫ్యూచర్లో ఎలా జరుగుద్ది ఏంటి అనేది. అండ్ ఈ అపార్ట్మెంట్లో పిల్లలండి మా లడ్డు బాబును ఎంతలా అసలు అంటే వాడేమో వాళ్ళ డాడీ దగ్గర నుంచి వెళ్ళనంటాడండి, ఆ పిల్లలేమో అందరూ వచ్చి ఎత్తుకొని ఎంతలాగా ఆడిపించేశారో. మరి రుచిబాబు అయితే ఈసారి ఫుల్గా కాల్చేసాడండి అవన్నీ కూడా. ఇంకా నేనైతే పైనకి వెళ్ళిపోయాను, ఎక్కువగా ఇంకా పెద్దగా ఇక్కడ చేసేదేమీ లేదు అనేసి అక్కతో కూర్చొని ఎన్ని ముచ్చట్లు పెట్టుకుంటూనే ఉన్నామో. అండ్ ఇవాళ మామిడికాయ పప్పు చేసిందండి పిల్లల కోసం అయితే. అంటే మా పిల్లలు నార్మల్గా కారం తినరు కదా, వాళ్ళ కోసం అయితే మామిడికాయ పప్పు చేసింది. ఎంత టేస్టీగా ఉందో. నేనేమో మా అక్కని ఏమి అంటే కారం వేసిందండి, అయినా కూడా పిల్లలు తిన్నారు, ఎందుకంటే పులుపు వేసిందంట. మ్యాంగో వేయడం వల్ల అంత కారం తెలియలేదు. ఇంక అందరం కూర్చొని త్వరగా పటాకులు అవన్నీ కాల్చేసుకున్నాం కదా, అందరం కూర్చొని మంచిగా కలిసి భోజనం చేసేసి ఇంక ఇదే ఒక చిన్న టైప్ ఆఫ్ హ్యాపీనెస్ సెలబ్రేషన్స్. ఇంకా పిల్లలందరికీ మళ్ళీ స్నానం చేపించేసి ఫుడ్ అయితే తిన్నాము. నాటుకోడి కర్రీ మాత్రం అదరగొట్టేసిందండి. మా అక్క రెసిపీలు పెడతాను మీకు, రేపు ఒక వీడియో పెడతాను. అసలు అంటే తన స్టైల్ చేపల కూర అవన్నీ చాలా జనం ఇష్టపడతారు కదా. నేనైతే మా అక్కకి అదే చెప్తాను, అక్క నువ్వు కూడా ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకోవాల్సింది. నీ కర్రీస్ అండ్ తను చేసే కర్రీస్ అందరికీ నచ్చేస్తాయండి, పర్ఫెక్ట్గా చేస్తుంది. పర్ఫెక్ట్ పెద్ద కూడలు అంటే పెద్ద కూడా లక్షణాలు అంటారు కదా, అవన్నీ మా అక్కలో ఉన్నాయనేసి చెప్తూనే ఉంటాను. ఎక్కువగా పొగిడేస్తాను అంటారేమో, కానీ ఏదైనా ఉన్నదాన్ని ఉన్నట్టే చెప్తాను నేనైతే. ఇంకందరం భోజనం చేసేసి త్వరగా పడుకుంటూ ఇంక ఇక్కడ కూడా, ఎందుకంటే మళ్ళీ మార్నింగే తీక్షి వాళ్ళకైతే స్కూల్ ఉంటుంది కదా, అందుకే ఇంకా వాళ్ళు కూడా త్వరగా పడుకుండిపోయారు. నేను కూడా కొద్దిసేపు చిన్న ఎడిటింగ్ ఉంటే అదంతా ఫినిష్ చేసేసి మేము కూడా ఇంకా పిల్లలు చూశారు కదా చల్లగా ఏసీ అయితే ఆన్ చేసేసారా, ఇంకా త్వరగా పడుకుండిపోయారు. నాకల్లా ఎందుకో చిన్నగా అయిపోయాయి. మరి ఇంక ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనైతే ఏం చేస్తున్నానండి. ఇంకా నార్మల్గా డైలీ వ్లాగ్స్ తీస్తున్నాను, కానీ ఎడిటింగ్ అయితే కొంచెం టైం పడుతుంది. అన్నీ కూడా 1 by 1 అయితే పెడతానండి. నా వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అందరికీ చాలా థ్యాంక్ యూ, బర్త్డే విషెస్ పెట్టారు నిన్న అయితే. అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్ యూ అండి. నేనైతే నిజంగా చాలా బ్లెస్డ్ ఇలాంటి జనాలు ఉన్నందుకు, ఇలాంటి వాళ్ళ మధ్యలో ఉన్నందుకు. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.